హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో మనకి లేటెస్ట్గా వచ్చిన ఇంటర్లింక్లో అప్డేట్స్ ఏంటి, అలాగే చేంజెస్ ఏంటి అని మాట్లాడుకుందాం. మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, చాలామంది అయితే మైనింగ్ చేయడం పూర్తిగా మానేశారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మైనింగ్ అనేది ఎంత తక్కువ చేస్తే ఫ్యూచర్లో కేవైసీ అయ్యేటప్పుడు అంత ఇబ్బందిగా ఉంటుందండి. అది గమనించి ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ అనేది మరీ 6 సార్లు చేయడానికి మీకు ఇబ్బంది అనిపిస్తే 4 సార్లు 3 సార్లు అని చేయని నష్టం లేదు, పూర్తిగా అయితే మానేయద్దు. ఓకే, ఇక్కడ మంచి విషయం ఏంటంటే, ఎవరైతే మైనింగ్లు చేయకపోయినా సరే ప్రస్తుతానికి బర్నింగ్లు అవ్వట్లా. ఇప్పుడు బేసిక్గా అయితే నేను కూడా 3 రోజులు బట్టి మైనింగ్ చేయలేదు ఈ అకౌంట్లో. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే బర్నింగ్లోకి వెళ్ళి చెక్ చేసినట్టయితే ఎటువంటి బర్నింగ్స్ లేవు. దాదాపు మనకి 5వ నెల 30వ తారీఖు నుంచి మనకు బర్నింగ్స్ కానీ, అలాగే మన టీం ద్వారా వచ్చే 500 కాయిన్స్ మైనస్గా అయినా సరే వాటిని కూడా ఆపేశారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఒక రకంగా ప్లస్ అనే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, మైనస్లు అయ్యేది కూడా మనకు ఆగిపోయినాయి. కాబట్టి మన కాయిన్స్ ఎటు పోవు. కాబట్టి కుదిరినంత వరకు మైనింగ్లు అనేవి కనీసం రోజుకి ఒక 4-5 సార్లు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే చాలామందికి ఇవన్నీ మాకు ఎందుకండి జీకే గారు, కేవైసీల గురించి చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినా కేవైసీ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్, అది నాకు తెలుసు. మేము 1-4 సార్లు కంపెనీ వాళ్ళని కూడా అడగడం జరుగుతుంది. వాళ్ళు కేవైసీకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కేవైసీని మేము ఇంప్రూవ్మెంట్ చేస్తాం కానీ ఒకేసారి స్పీడప్ చేయలేము. ఎందుకంటే ఒకేసారి స్పీడప్ చేస్తే అది మన కాయిన్స్ మీద ఎఫెక్ట్ పడుద్ది. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కేవైసీలు అయిపోతే ఎక్కువ కాయిన్స్ రిలీజ్ అవుతాయి. ఎక్కువ కాయిన్స్ రిలీజ్ అయితే మార్కెట్లో కొనేవాళ్ళేమో 100 మంది 200 మంది ఉంటే అమ్మేవాళ్ళు 10,000 20,000 మంది ఉన్నారనుకోండి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు నచ్చిన రేటుకి వీళ్ళు అడుగుతారు. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఇది మాత్రం ఒరిజినల్. ఇప్పుడు రేట్ చూసారుగా, స్టార్టింగ్లో మనం 200-250 కూడా అమ్మాం కాయిన్స్. ఇప్పుడు చూసినట్టయితే మళ్ళీ 110-120 పడింది. ఎందుకు పడిందంటే అమ్మేవాళ్ళు ఎక్కువైపోతున్నారు, రిలీజ్ అవుతున్నాయి కొంతమంది కాయిన్స్. వాళ్ళు అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కొనేవాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి ఇబ్బంది అవుద్ది. ఓకే, ఇదొకటి. ప్రజెంట్ అప్డేట్స్ ఏం వచ్చినాయని చెక్ చేసినట్టయితే ఇదిగోండి, ఇక్కడ మనకి అఫీషియల్గా బిట్ ఫ్లిప్ అనేది మనకు అఫీషియల్గా లైవ్ అయిందని చెప్పారు. దాంతోపాటు మన కంపెనీ 10 మిలియన్ యూజర్స్ని ఎట్టకేలకు కంప్లీట్ చేసుకుంది. అంటే దాదాపు 1,15,000 మందిని కంప్లీట్ చేసుకున్నాం. దాంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు దాదాపు 60 లక్షల మంది యాక్టివ్గా ప్రతిరోజు కూడా మైనింగ్లు చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బిట్ ఫ్లిప్ అనేది యాడ్ చేశారు కదా. ఇది ఏంటంటే, బిట్ ఫ్లిప్ అనేది లైవ్లోకి వచ్చింది. ఇది ఇంటర్లింక్ మెయిన్ నెట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పనిచేస్తే, అలాగే మోర్ డి యాప్స్ కూడా త్వరలో ఖచ్చితంగా వస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కేవైసీ విషయంలో స్లో చేశారనే మాట వాస్తవమే, నేను కూడా దానికి అగ్రీ చేస్తాను. కానీ మిగతాది వీళ్ళు ఏదైతే తెస్తానన్నారో అవన్నీ కూడా తెస్తున్నారు. మీరు ఇన్ని మైనింగ్ అప్లికేషన్లు చూశారు కదా, ఇన్ని సంవత్సరాలు బట్టి. ఏ అప్లికేషన్ అంటే నెలకి ఇన్ని అప్డేట్స్ తెచ్చిందో ఒక్కటి చెప్పండి. ఇన్ని అప్డేట్స్, ఇన్ని ఇంప్లిమెంట్స్ ఇవన్నీ ఎవరు తెచ్చారు? ఇంటర్లింక్ తప్ప నాకు తెలిసి ఎవరు కూడా తెచ్చినట్టు నేనైతే చూడాల. ఎందుకంటే నేను కూడా చాలా చేశాను. ఆఖరికి మనం ఏదైతే ఉందో సిద్రా కూడా చేశాను. నేను సిద్రా చేశాను, కానీ వాళ్ళది ఇప్పుడు కూడా కేవైసీలో ప్రాబ్లం ఉంటేనే ఉంది. దాదాపు 2 సంవత్సరాలు బట్టి కేవైసీలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. కేవైసీ కావాలంటే తిరగేసి మనం డబ్బులు పెట్టి చేయించుకునే పరిస్థితి అందులో. ఓకే, కాయిన్ వాల్యూ చూస్తేనేమో ₹4 ₹5 తీసుకుంటున్నారు సిద్రా. మరి దాంతో పోల్చుకుంటే మనది ఎంత బెటర్ అనేది మీరే అర్థం చేసుకోండి. పైగా ఎంతమంది టీం జాయిన్ చేసుకున్నా 2 కాయిన్స్ మించి రావు. దాంట్లో టీం చేసినా చేయకపోయినా డైలీ మైనింగ్లో 2 కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే కేవైసీ అయితే కానీ ఓపెన్ అవ్వట్లేదు. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా సిద్రాలో? అలాగే ఇంకా చాలా ఉన్నాయి. పైలో కూడా చాలామందికి ఎన్నో సంవత్సరాలు బట్టి కేవైసీలు అవ్వడం వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ స్టెప్ ఆ కేవైసీ నుంచి 7, 8, 9 స్టెప్స్ అవ్వడం వాళ్ళు చాలామంది ఉన్నారు. పోనీ ఎన్ని అయినా మైగ్రేషన్ అవ్వడం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఎన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓన్లీ మనదాన్ని భూతార్థం పెట్టి చూస్తున్నారు, కానీ మనదే చాలా కొంచెం బెటర్ అనుకోవాలి మిగతా వాటిలో పోల్చుకుంటే. ఓకే, ఇవన్నీ బాగానే చెప్తారండి, మీకు అయినాయి కాబట్టి అని అనొచ్చు. ఇప్పుడు నాది ఇదే అకౌంట్, దీని మీద నా పేరే ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీని మీద ఎవరి పేరు ఉందండి? జీకే లుక్స్ అనే ఉంది. మరి జీకే లుక్స్ అని ఉన్న ఈ అకౌంట్ ఎందుకు అవ్వలేదు? కేవలం నా పేరు ఉన్నంత మాత్రం వాళ్ళు చేయరు, అది గమనించాలి. ఇక్కడ నా మైనింగ్ రేటు సరిగ్గా లేదు, గ్రూప్ మైనింగ్ రేట్ అస్సలు లేదు. యాక్టివ్ రెఫరల్ జస్ట్ 33% ఉన్నారు. 3 న్యాయం చేస్తే 2 దాంట్లో ఓపెనే చేయట్లేదు అన్నమాట. అయినా సరే ఏదో రకంగా నాకు ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు సెకండ్ లెవెల్ నేను చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ సింక్రనైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి, సింక్రనైజ్ నౌ మీద క్లిక్ చేసి, ఇక్కడ లిస్ట్ క్యూరేటర్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఉండి ఎక్కువ టైం ల్యాగ్ అవుతున్నట్టయితే మార్చుకోండి. నేను గతంలో బ్రెజిల్లో చేశాను, ఈసారి జర్మనీలో ట్రై చేయాలంటే ఈ రకంగా ట్రై చేయొచ్చు. 2-3 నిమిషాల్లో మనకు క్యూరేటర్ తీసుకోవాలి. 2-3 నిమిషాల క్యూరేటర్ మనం తీసుకోలేదనుకోండి, క్యాన్సిల్ చేసేయండి. ఎందుకంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఉంది. ఎందుకంటే
అలా అయితే తీసుకోరు. తీసుకునే వాళ్ళైతే స్పాట్లో స్పీడ్గా తీసుకుంటున్నారు, లేదంటే లేదు. ఎక్కువ శాతం నైట్ చేసే వాళ్ళకి అవుతుంది అంటున్నారు. 10, 11 ఆ టైం దాకా మీరు నార్మల్గా లేచి ఉంటే ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేయట్లేదు, ఎందుకంటే నా సెకండరీ అకౌంట్ ఇది. పర్టికులర్గా చేద్దామన్నా సరే నాకున్న వర్క్స్కి కొన్ని ఇబ్బంది అవుద్ది కాబట్టి నేను నైట్ అవుట్లెట్ చేయను. 9:30 తర్వాత మ్యాక్సిమం ఫోన్ అనేది సైలెంట్లోనే ఉంటుంది. ఓకే, ఈ రకంగా వచ్చి ఎక్కువసేపు తిరుగుతుంది అనుకోండి, క్యాన్సిల్ చేసేయండి. మీకు వేరే క్యూరేటర్ని మార్చుకోవాలన్నా సేమ్ అలా క్యాన్సిల్ చేసి నచ్చిన క్యూరేటర్ని మీరు మార్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా చేసుకోండి. నాది కూడా సెకండ్ స్టెప్ అనేది ఇంకా అవ్వాల. చూసారా, ఫస్ట్ స్టెప్ ఎప్పుడైందో చూడండి ఒకసారి. మొదటిగా ఒకసారి నేను డిక్లైన్ అయింది, అంటే నాకు ఆటోమేటిక్గా వాళ్ళు టైం ఇచ్చారు, నేను ఆ టైంలో చేయలేదు, అది డిక్లైన్ అయింది. రెండోది నేను జూన్ 28ని పెడితే దాదాపు జూలై 13న మనకి కేవైసీ అనేది యాక్సెప్ట్ అయింది అన్నమాట. అంటే రివ్యూలో ఉండే అప్పుడు దాని తర్వాత అయింది. రివ్యూలో ఉండే ఇప్పటికి కూడా చాలామంది అవ్వట్ల, అంటే మీరు ఫోటో సరిగ్గా పెట్టకపోయినా అప్లోడ్ చేయకపోయినా రివ్యూలు ఉండిపోతుంది, అది వెంటనే ఓకే అవ్వట్ల. మళ్ళీ అదంతా వాళ్ళు క్యాన్సిల్ చేసి మళ్ళీ మీకు ఇంకోసారి సబ్మిట్ చేయమని చెప్తేనే అదంతా అవుద్ది. ఓకే, ఇది కూడా మీరు గమనించాలి. ఇంకా నెక్స్ట్ అప్డేట్స్లోకి వెళ్ళినట్లయితే వ్యాలెట్లో ఉన్నాయండి. వ్యాలెట్ మీద క్లిక్ చేసి వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డి యాప్స్ అని చూసారా, హోమ్ పక్కన డి యాప్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మొన్నటిదాకా మనకి లింకర్స్ మ్యాప్, లక్కీ లింకర్ ఉండేది. ఇప్పుడు బిట్ ఫ్లిప్ అనేది అఫీషియల్గా మైన్ నెట్లో లాంచ్ అయిందన్నమాట. ఈ బిట్ ఫ్లిప్ అనేది ఏంటంటే బిట్ కాయిన్ యొక్క ప్రైస్ ఎంత అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది మనం ఇక్కడ అంటే ఇంచుమించు బిడ్డింగ్ టైప్ మాట, బిడ్డింగ్ చేయొచ్చు. మనం అనుకున్న ప్రైస్కి అది ఇంక్రీజ్ అయినా డ్రాప్ అయినా సరే మనకు కొన్ని కాయిన్స్ అనేవి వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కొన్ని ఐటీఎల్ కాయిన్స్, ఒరిజినల్ కాయిన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మీకు మినిమం నాలెడ్జ్ ఉందో వాళ్ళు ట్రై చేయండి, లేదా మీకున్న 20-30 ఐటీఎల్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత డౌన్ అవుతుంది అనేది మీకు నచ్చిన ప్రైస్ అనేది ఇక్కడ బిడ్డింగ్ చేసి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రీచ్ మీన్ ఒక ఆప్షన్ ఉంది, మొన్న కూడా చెప్పాను. ఈ రీచ్ మీన్ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది, కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా మనమే వాళ్ళకి ఐటీఎల్ అనేది ఇస్తే వాళ్ళు మనకి రిప్లై. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇక్కడ పైన చూసారా వ్యాలెట్ పక్కన, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మీది ప్రైవేట్ మైన్ నెట్లో ఉందా, టెస్ట్ నెట్లో ఉందా, లేకపోతే బైనాన్స్లో ఉందా, బిఎంబీలో ఉందా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బిఎంబీ అని సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇలా వస్తుంది. ఒకవేళ డాలర్స్ మీకు బిఎంబీలో ఉంటే డాలర్స్ చూపిస్తాయి. టెస్ట్ నెట్లో చూపించాను అనుకోండి, టెస్ట్ నెట్ ఈ విధంగా మనకైతే చూపిస్తుంది అన్నమాట. ఓకే, మనది మెయిన్ది కాబట్టి మన ఇక్కడ ప్రైవేట్ మైన్ నెట్. మీరు గమనించాల్సిందండి, ఇది కేవలం ప్రైవేట్ మైన్ నెట్ అనేది. ఓకే, పూర్తిగా మైన్ నెట్ కాదు. పూర్తిగా మైన్ నెట్ మనకి రిలీజ్ అయిన తర్వాత ప్రైవేట్ మైన్ నెట్ అంటే ఒకరి నుంచి ఒకరు పంపించుకున్నాం. పూర్తి మైన్ నెట్ వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్న వెరిఫైడ్ ఐటీఎల్ ఏదైతే ఉన్నాయో ఆ వెరిఫైడ్ ఐటీఎల్ని కూడా మనం డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో మనం అమ్ముకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు. అది కూడా మనకి ఫ్యూచర్లో రాబోతుంది. అలాగే ఇక్కడ పక్కన మనకి ఇంటర్లింక్ అని కొట్టగానే ఇక్కడ కొన్ని వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. దీన్ని బట్టి మనకి మరికొన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం కావాలంటే చూసుకోవచ్చు. ఎంతమంది ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఎంతమంది బ్లాక్స్ అయినాయి, యావరేజ్ బ్లాక్స్ టైం ఏంటి, టోటల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, గ్యాస్ ఫీజు ఎంత అయింది, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అఫీషియల్గా వీళ్ళు చూపించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇదిగోండి మొత్తం అంతా కూడా మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీగా ఉన్నారండి. కేవైసీ విషయంలో కొంచెం లేట్ అవుతుంది అన్నది మాత్రమే మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం తప్ప మిగతా ఏం ఆలోచించట్లేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నా మెయిన్ అకౌంట్లో దాదాపు 30 లక్షల కాయిన్లు ఉంటే కేవలం 90,000 కాయిన్స్ ఇచ్చారు. మరి నేను ఎంత బాధపడాలి, ఎందుకంటే కొన్ని వందల మందిని నేను జాయిన్ చేశాను, కొన్ని వందల వీడియోలు చేశాను. కంపెనీ వాళ్ళతో డైరెక్ట్గా టెలిగ్రామ్లో మెసేజ్ చేసేసా ఇది ఉన్నా సరే నాకే అవ్వలేదు. కాబట్టి వాళ్ళు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేస్తున్నారు. అంతేగాని నేను అడిగానో నేను తెలిసానో నాకు ఎక్కువ కాయిన్లు ఇచ్చి మీకు తక్కువ కాయిన్లు ఇవ్వట్లా. ఇంకా కామెడీ ఏంటంటే ఎవరికైతే ఎక్కువ వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినాయో వాళ్ళందరూ గమనించుకుంటే వాళ్ళ కాయిన్స్ కోట్లలో ఉన్నాయి. కోట్ల కాయిన్లు ఉన్న వాడికి కేవలం కొన్ని లక్షలు అంటే 1,00,000, 2,00,000 కాయిన్లు మాత్రమే వాళ్ళు వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇచ్చారు. కానీ నార్మల్ యూజర్కి 40,000, 50,000 మైనింగ్ కాయిన్స్ ఉన్న వాళ్ళకి 20-30,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇచ్చారు. అంటే ఎవరికి ఎక్కువ వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఎందుకంటే యూజర్ దగ్గర తక్కువ కాయిన్లు ఉన్నాయి, తక్కువ కాయిన్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తే వాళ్ళు కూడా ఆనందపడతారని అలా ఇచ్చారు. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఇక్కడ మనకి 16వ తారీఖున అయితే వాళ్ళు పెట్టడం జరిగిందన్నమాట. కేవైసీలకు సంబంధించి వాటికి సంబంధించి కాబట్టి మీరు ఒకసారి ఈ అప్డేట్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు.
ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీకు కేవలం 10 కాయిన్లు మాత్రం వస్తున్నాయి అనుకుంటే ఏం చేయాలంటే, ఇక్కడ మీకు మనిషి బొమ్మలా కనిపిస్తుంది పైన, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రెఫరల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హ్యూమన్ హ్యాజ్ అని చూస్తారు, రెండోది రెఫరల్ పక్కన హ్యూమన్ హ్యాజ్లోకి వెళ్ళి ఇక్కడ నేను చూపిస్తున్న నెంబర్ 485724957333 అని చెప్పి నెంబర్ ఇచ్చేయండి. పక్కన డిస్ప్లే మీద వేస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది. ఇక్కడ సబ్మిట్ చేసేస్తే మీకు 10 కాయిన్లు కాస్త 15 కాయిన్లు వస్తాయి. అలాగే ఇక్కడ కింద రెఫర్ యువర్ ఫ్రెండ్ అని చూసారా, ఇక్కడ కూడా మీరు క్లైమ్ బోనస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే 1000 కాయిన్స్ బోనస్ కూడా వస్తాయి. ఈ విధంగా ఎవరికైతే తక్కువ కాయిన్స్ వస్తున్నాయో, తక్కువ మైనింగ్ రేట్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ విధంగా నేను పక్కన ఇచ్చిన కోడ్ని యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వ్యాలెటే క్రియేట్ చేసుకోలేదు అనుకోండి, సింపుల్గా వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలంటే వ్యాలెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ వ్యాలెట్ క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఒక పాస్వర్డ్ పెట్టుకుని తర్వాత ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ముందుగా కనెక్ట్ చేసేయండి. ఓకే, కనెక్ట్ అనేది చేసేయండి. కనెక్ట్ చేసిన తర్వాత కొంచెం కిందకు వచ్చేసి ఇక్కడ ఇన్వైట్ కోడ్ దగ్గర నేను ఇస్తున్న కోడ్ అనేది పక్క డిస్ప్లే మీద వ్యాలెట్ కోడ్ ఉంది కదా, ఆ వ్యాలెట్ కోడ్ అనేది సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేస్తే మీకు వ్యాలెట్ కూడా క్రియేట్ అయితే హెచ్ఎస్ స్కోర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్త చేసుకోండి, ఎందుకంటే చాలామంది చేస్తున్నారు కానీ కరెక్ట్ వేలో చేయకపోవడం వల్ల వాళ్ళ కాయిన్స్ ఇవన్నీ కూడా తక్కువ వస్తున్నాయి. ఇలా చేసుకుంటే కొంచెం ఎక్కువ కాయిన్స్ అనేవి వస్తాయి. ఎలాగో సబ్జెక్ట్ పరంగా అంటారా, మన ఛానల్లో మనం ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ అనేది ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ, మీ జీకే లుక్స్.